Coming to question number 17. ఇక్కడ లిక్విడేషన్ ఆఫ్ ద కంపెనీ. లిక్విడేషన్ ఆఫ్ కంపెనీ ఏంటంటే, లిక్విడేషన్ ఆఫ్ కంపెనీ అయితే కనుక కంపెనీ అసెట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అది ట్రాన్స్ఫర్ కింద కాదు, క్యాపిటల్ గెయిన్ పే చేయక్కర్లేదు. బట్ ఆ అసెట్స్ ఏదైతే షేర్ హోల్డర్ రిసీవ్ చేసుకుంటాడో అది ట్రాన్స్ఫర్ కింద వస్తుంది. అండ్ ట్యాక్సిబుల్ అనేది షేర్ హోల్డర్స్ హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ లిక్విడేషన్కి వెళ్ళింది. సో కంపెనీస్కి అసెట్స్ ఉన్నాయి, రిజర్వ్స్ ఉంది, అండ్ షేర్ హోల్డర్ 5 షేర్ హోల్డర్స్ ఉన్నారు. 2,60,000 ఇచ్చింది లిక్విడేషన్లో. 2,60,000 డివైడెడ్ బై 5 అంటే ఈ 2,60,000 ఫర్ ఈచ్ షేర్ హోల్డర్. 5 షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఇది వచ్చిన క్యాపిటల్ గెయిన్ 54 EC కింద ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే కనుక అది ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయొచ్చా అని చెప్పి అంటున్నారు క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే, సో అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం కంపెనీ చేతిలో ట్యాక్సబుల్ కాదు, ట్రాన్స్ఫర్ కాదు. సో షేర్ హోల్డర్స్ హ్యాండ్స్లో ట్యాక్సబుల్, క్యాపిటల్ గెయిన్ అది పే చేయాలి. సో క్యాపిటల్ గెయిన్ ఎలా అంటే, మనీ ఒకవేళ మనీ వస్తే మనీ, ఒకవేళ అసెట్స్ వస్తే దాని ఒక మార్కెట్ వాల్యూ, అదొక కన్సిడరేషన్ అనుకుంటాము. నెక్స్ట్ ఏమన్నా డివిడెంట్ ఏదైనా ఉంటే కనుక అందులో నుంచి డిడక్ట్ చేస్తాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఎలాగో నాకు వచ్చిన మనీ ఉంటుంది కదా, అందులో నుంచి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుంది ఎంతో కొంత. ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లో నుంచి మనకి ఏదైనా ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే రిజర్వ్స్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్ అంటే ఏంటంటే, ప్రాఫిట్స్ నుంచి డివిడెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి డివిడెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అది క్యాపిటలైజేషన్ కింద ఉండదు, అంటే రిజర్వ్స్ కింద ఉండదు. సో రిజర్వ్స్ అనేది ఒకవేళ డివిడెంట్ డిస్ట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా డివిడెంట్ అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 22C కింద వస్తుంది, క్లాస్ C కింద వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఆ 3 lakhs అనేది 5 షేర్ హోల్డర్స్ కాబట్టి 60,000 అనేది డివిడెంట్ కింద అనుకొని ఆ 60,000ని 2,60,000లో నుంచి లెస్ చేస్తారనమాట. ఈ 2,60,000 ఏంటిది, అమౌంట్ రిసీవ్ చేసుకుంది కదా, అందులో నుంచి ఆ అమౌంట్లో నుంచి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్లో నుంచి ఆ డిడక్షన్ అమౌంట్ నాకే రావాలి, అది ఎలాగో. సో అందులోనే ఆ డివిడెంట్ ఉందనుకొని అది డిడక్ట్ చేస్తాము. చేసి కాస్ట్ అంటే ఏంటి, షేర్ క్యాపిటల్ 5 lakhs ఉంది ఇక్కడ, 5 షేర్ హోల్డర్స్ కాబట్టి 1 lakh. సో టోటల్గా క్యాపిటల్ గెయిన్ 1 lakh వస్తుంది. ఇండెక్సేషన్ అవైలబుల్ అంటే అవైలబుల్ 112A కింద రావచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్లో చెప్పారు ప్రైవేట్ కంపెనీ అన్లిస్టెడ్ అని చెప్పని అన్నారు. ప్రైవేట్ కంపెనీ అయితే అన్లిస్టెడే ఉంటుంది. సో అన్లిస్టెడ్ కాబట్టి 112A అప్లై కాదు, 112 అప్లై అవుతుంది. సో 112 అప్లై అయితే కనుక 2A కాదు, 2 అప్లై అవుతుంది కాబట్టి 20% ట్యాక్సేషన్, ఇండెక్సేషన్ కూడా వస్తుంది. 54 EC అనేది యాక్చువల్ ట్రాన్స్ఫర్ కింద ఉన్నప్పుడే మనకి ఎగ్జంప్షన్ వస్తుంది, డీమ్డ్ క్యాపిటల్ గెయిన్ కింద రాదు. ఎందుకంటే ఇది డీమ్డ్ క్యాపిటల్ గెయిన్ ఎందుకంటే అసలు ట్రాన్స్ఫర్ చేసింది అసెట్స్ కంపెనీ, బట్ ఇక్కడ షేర్ హోల్డర్ ట్యాక్స్ పే చేస్తున్నాడు కాబట్టి అది డీమ్డ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్ కాబట్టి 54 EC నాట్ ఎలిజిబుల్ తను. నెక్స్ట్ స్లంప్ సేల్ నెక్స్ట్ 2 క్వశ్చన్స్ స్లంప్ సేల్, అవి లాస్ట్లో డిస్కస్ చేద్దాము. అలాగే సెక్షన్ రీకాన్స్టిట్యూషన్ ఆర్ డిసల్యూషన్ ఆఫ్ ద ఫార్మ్ కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం మనము ఆ క్వశ్చన్స్. ఫర్ ఫ్యూచర్ ఆఫ్ మనీకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 21. ఫర్ ఫ్యూచర్ ఆఫ్ మనీ అంటే, ఇప్పుడు అడ్వాన్స్ మనీ పే చేస్తారు బయ్యర్ సెల్లర్కి, ఆ తర్వాత సంథింగ్ ఏదో ఒక దానివల్ల అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వరు. సో వేరే వాళ్ళకి తర్వాత సేల్ చేస్తాడు సెల్లర్. సో ఆ వచ్చిన అమౌంట్ తన దగ్గర ఉంచేసుకుంటాడు సెల్లర్ ఉంచుకుంటాడు కాబట్టి దాన్ని ఫర్ ఫ్యూచర్ ఆఫ్ మనీ అంటారు. అంటే తిరిగి రిటర్న్ ఇవ్వబడదు ఆ అమౌంట్. సో ఫర్ ఫ్యూచర్ ఆఫ్ అమౌంట్ అనేది ఇప్పుడు 1/4/2014 కన్నా ముందు 1/4/2014 ఎలా అంటే, ఫోర్ ఫ్యూచర్ కాబట్టి ఎఫ్లో 1 అండ్ 4లో ఆ 2 స్లాషెస్ ఉంటాయి కదా, దాన్ని 4గా రాయొచ్చు. ఇట్లా ట్రిక్ రిమెంబర్కి. 1/4/2014 కన్నా ముందు వస్తే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి డిడక్ట్ చేస్తాము. అదే ఒకవేళ 1/4/2014 తర్వాత నుంచి వస్తే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్యాక్సిబుల్. ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే, X అనేవాడు పర్చేస్ చేశాడు హౌస్ ప్రాపర్టీ 1993లో. సో 2001 కన్నా ముందు ఉంది కాబట్టి మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద చెప్పినట్టుగా అంతకుముందు క్వశ్చన్స్లో డిస్కస్ చేసినట్టుగా ఫస్ట్ ఫేర్ మార్కెట్ వాల్యూ, స్టాండర్డ్ వాల్యూ యాజ్ 1/4/2001 చూస్తాము. ఆ రెండింటిలో లోవర్ అమౌంట్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్తో కంపేర్ చేసి హయ్యర్ అమౌంట్ తీసుకుంటాము. సో అలా తీసుకుంటే 10.2 కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది. దానికి ఇండెక్సేషన్ తీసుకుంటాము. అలాగే 1997లో కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది.
అంతే ఎప్పుడు అంటే 1/4/2001 కన్నా ముందు కాబట్టి ఇగ్నోర్ చేసేయాలి ఆ అమౌంట్. అండ్ అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటంటే మిస్టర్ ఎక్స్ అనేవాళ్ళు మిస్టర్ ఎక్స్ పర్చేస్ చేశారు. ఆ తర్వాత అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫర్ఫీచర్ చేశారు అమౌంట్ ఎప్పుడు 40,000 ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారంటే 2007లో. 1/4/2014 కన్నా ముందు కాబట్టి అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి తగ్గిస్తాము. అంటే 10,20,000 నుంచి 40,000 తగ్గించి క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్ చేస్తాం. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఎందుకంటే ఇమ్మొబిల్ ప్రాపర్టీ అది కూడా 24 months నుంచి ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. సో ఒక డిఫరెన్స్ క్వశ్చన్ నెంబర్ 7లో బోనస్ షేర్స్తో ఒక పాయింట్ ఉంది. అదేమైనా మీరు చూసుకోండి. ఏంటంటే ఒకవేళ మనకి ఒరిజినల్ షేర్స్ మీద 112A అప్లై అయిందనుకో, అంటే ఏంటి 112A అప్లై అవ్వాలంటే లిస్టెడ్ షేర్స్ అయి ఉండాలి, ఎస్డిటీ పే చేసి ఉండాలి. బట్ పర్చేసెస్లో సేల్లో కూడా ఎస్డిటీ పర్చేస్ చేసి ఉండాలి. బట్ పర్చేస్ టైంలో ఎస్డిటీ పే చేయకపోయినా కొన్ని కేసెస్ ఉంటాయి, అప్పుడు కూడా 112A కింద కవర్ అవుతుంది. ఒకవేళ బోనస్ ఒరిజినల్ షేర్స్ అనేవి 112A అప్లై అయితే కనుక, అండ్ ఆ బోనస్ అనేది మనకు 1 to 2018 కన్నా ముందు వస్తే కనుక ప్రొవిజన్స్ వేరేలాగా ఉంటాయి. అదొకసారి చూసుకోండి. అక్కడ అన్లిస్టెడ్ కంపెనీ కాబట్టి సో ఈ కాన్సెప్ట్ అనేది అక్కడ అప్లై కాల. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22లో ఏంటంటే సేమ్ క్వశ్చన్ నెంబర్ 21 లాగానే, కాకపోతే ఇక్కడ ఏంటంటే కే అనేవాడు కే అనే ఒక ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్ చేస్తాడు గిఫ్ట్ కింద డి అనే ఒక పర్సన్కి. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏంటంటే గిఫ్ట్ కింద ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సో మనకి ప్రొవిజన్స్ వస్తాయి అక్కడ. ఇది సెక్షన్ 47 కింద ఎగ్జామ్షన్ కింద. సో 47 కింద వస్తుంది కాబట్టి అప్పుడు ప్రీవియస్ ఓనర్ ఒకవేళ ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకుంటే అడ్వాన్స్ మనీ, అంటే మిస్టర్ కే రిసీవ్ చేసుకున్నారనమాట, గిఫ్ట్ కింద కే డీకి ఇచ్చేసారు, కే రిసీవ్ చేసుకున్నారు అడ్వాన్స్ మనీ. సో అడ్వాన్స్ మనీ ప్రీవియస్ ఓనర్ రిసీవ్ చేసుకుంటే కనుక అండ్ మళ్ళీ అది సెక్షన్ 47 కింద వస్తే కనుక ఆ అడ్వాన్స్ మనీని మనం ఇగ్నోర్ చేసేస్తాం. 1/4/2014 కన్నా ముందు తీసుకున్నా కూడా అది ఇగ్నోర్ చేసేస్తాం. అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి డిడక్ట్ చేయము, సేమ్ అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 ఏంటంటే ఇక్కడ హరి అనే ఒక ఎస్ఎస్సి అనమాట రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ పర్చేస్ చేశారు 3-4లో 8 lakhsకి. అడ్వాన్స్ మనీ 5-6 yearలో రిసీవ్ చేసుకున్నారు. సో 2014 కన్నా ముందు కాబట్టి అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి తగ్గిస్తాము. నెక్స్ట్ హరి ఏమో సేల్ చేశాడు సూర్య అనే ఒక పర్సన్కి 3rd June 2023, అంటే 23-24 yearలో 40 lakhsకి. సో ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే 54 సెక్షన్ కూడా వస్తుంది, ఎందుకంటే 2 houses పర్చేస్ చేశారు. సో ఆ ప్రొవిజన్ ఏంటంటే ఆ సెక్షన్ 54 కనుక క్యాపిటల్ గెయిన్ అమౌంట్ 2 crores కన్నా ఎక్సీడ్ కాకపోతే 2 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసినా మనకి ఎగ్జామ్షన్ వస్తుంది సెక్షన్ 54 కింద. అలాగే ఒకవేళ అలా 2 house ప్రాపర్టీస్ తీసుకుంటే కనుక డిడక్షన్ ఆ సెక్షన్ 54 సేమ్ ఇయర్ కానీ ఎనీ సబ్సిక్వెంట్ ఇయర్లో కానీ మళ్ళీ ఆ ఎగ్జామ్షన్ తీసుకోవడానికి వీలు కాదు. అలాగే సెక్షన్ 54 కూడా ఏం చెప్తుందంటే మనం ఫుల్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ పర్చేస్ అగ్రిమెంట్లో ఎంత ఎంటర్ అవుతామో అంత పే చేస్తే చాలు, మొత్తం మనకి టైటిల్ అనేది లేకపోయినా పర్లేదు అని చెప్పాలంటది, అప్పుడైనా 54 ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ ఏంటంటే సేల్ కన్సిడరేషన్ మనకు వచ్చినట్టు 40 lakhsకి అందులో నుంచి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏం లేవు. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమో తీసుకుంటాము. ఎలా తీసుకుంటాము, మనం అడ్వాన్స్ మనీ 25,000 ఉంది కదా, అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి డిడక్ట్ చేసి ఇండెక్సేషన్ తీసుకుంటాము. ఆ తర్వాత సెక్షన్ 54 కింద మనకి 2 amounts వస్తాయి. అంటే సెక్షన్ 54కి ఎలిజిబుల్ అనమాట, అంటే ఫుల్ కన్సిడరేషన్ పే చేశారు. అలాగే పర్చేస్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినంత అమౌంట్, టైటిల్ లేకపోయినా పర్లేదు 654 వస్తుంది 8 lakhs ప్రాపర్టీకి. అండ్ 8 lakhs ప్రాపర్టీ అనేది కూడా సేల్ కన్నా ముందు 1 year 54 ప్రకారం ఏంటంటే 1 to 3 years గుర్తుంచుకోవాలి. 1 year ఏంటి, ఒకవేళ పర్చేస్ చేస్తే కనుక 1 year బిఫోర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఒకవేళ పర్చేస్ చేస్తే కనుక 1 year 2 years ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్కి అయితే 3 years 1 year ఎక్స్ట్రా ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ 3 years లోపు కన్స్ట్రక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ కూడా పర్చేస్ చేశారు 5 lakhsకి, అది కూడా డిడక్షన్ వస్తుంది సెక్షన్ 54 కింద.
సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఇక్కడ ఏంటంటే గణేష్ అనే ఒక పర్సన్ 2 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసేది సెక్షన్ 54 కింద. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా 2.5 crores ఎక్సీడ్ అయింది. కాబట్టి మనకి ప్రొవిజన్ ఏంటి 2.4 crores కనుక 2 crores కనుక ఎక్సీడ్ అయితే ఓన్లీ 1 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ పర్చేస్ చేయాలి, 2 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ పర్చేస్ చేయకూడదు సెక్షన్ 54 కింద అని. బట్ తన బిల్డర్కి ఏమని చెప్పారంటే మోడిఫికేషన్ చేయండి, 2 పక్కనే ఉన్నా కూడా ఏదైనా డోర్ పెడితే ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కింద రావడానికి అన్నారు. అయితే అసిస్టెంట్ ఆఫీసర్ ఏమంటున్నాడంటే ఇదంతా ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ కన్సిడర్ చేసి క్యాపిటల్ గెయిన్ అనేది కూడా 2 crores ఎక్సీడ్ అయింది కాబట్టి నువ్వు మొత్తం క్లెయిమ్ చేయలేవు, 2 ఫ్లాట్స్కి ఓన్లీ 1 ఫ్లాట్కే అన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఫ్లాట్స్ కూడా డిఫరెంట్ సేల్ లీడ్స్ ద్వారా ఎంటర్ అయ్యారు, అలాగే డిఫరెంట్ టెనెంట్స్కి దగ్గర ఉంది ఆ ప్రాపర్టీ మనం పర్చేస్ చేసే ముందు అని చెప్పని అన్నారు. సో ఇక్కడ కోర్ట్ ఏం చెప్పిందంటే మోడిఫికేషన్ చేస్తున్నారు కదా డోర్ పెట్టి, అయినా అలా చేసినంత మాత్రాన అది ఇంపార్టెంట్ ఏం కాదు, ఇమ్మెటీరియల్. అది ఇద్దరు ఆక్యుపై చేసేనా బిఫోర్ సేల్ అదంతా మనం కన్సిడర్ చేయము. 2 ప్లాట్స్ని 1 యూనిట్ కింద తీసుకుంటాము, 1 యూనిట్ కింద తీసుకుంటాము అంటే 1 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. సో 2.5 crores ఎగ్జంప్షన్ వస్తుంది. అసిస్టెంట్ ఆఫీసర్ అన్నవాడు తప్పు. క్వశ్చన్ నెంబర్ 25 ఏంటంటే ఇది చాలా చిన్న క్వశ్చన్. ఫస్ట్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ గురించి సెక్షన్స్ ఏమేమి అప్లికబుల్ అవుతుందంటే 54D, 54G, 54GA. ట్రిక్ చెప్తా రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడానికి. సరిగా, స అంటే కంపల్సరీగా, గా అంటే జీ, గా అంటే GA అంటే 54D, GA. 54D అంటే ఏంటంటే కంపల్సరీగా ఎక్విజిషన్ చేసుకోవాలి ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ గవర్నమెంట్. నెక్స్ట్ జీ ఏమిటి, రీ అంటే జీ అంటే రూరల్ ఏరియాకి షిఫ్ట్ అవుతుంది, అర్బన్ ఏరియా దగ్గర నుంచి రూరల్ ఏరియాకి షిఫ్ట్ అవుతుంది, ఆర్ అర్బన్ టు నాన్ అర్బన్ ఏరియా షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే షిఫ్టింగ్ టు సెజ్. ఇప్పుడు సెక్షన్ 54 కింద ఏంటంటే కంపల్సరీ ఎక్విజిషన్ కాబట్టి ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎక్విజిషన్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, అంతేగాని పట్టిపోయిన ప్లాంట్ అండ్ మిషనరీ ఏమీ అది ఎక్వైర్ చేయదు. కాబట్టి 54Dలో కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు. సో నేను ఎందులో ఇన్వెస్ట్ చేయాలంటే ప్లాంట్ అండ్ మిషనరీలో కానీ ఫర్నిచర్లో కానీ చేస్తే రాదు, మిగతా ఏటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అవైలబుల్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది 3 years లోపు చేయాలి. హోల్డింగ్ పీరియడ్ న్యూ అసెట్ ఏమైతే మనం పర్చేస్ చేస్తామో అదర్ దెన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫర్నిచర్ హోల్డింగ్ పీరియడ్ 3 years. నెక్స్ట్ 54G కూడా ఇప్పుడే చెప్పేస్తాను. 54G అంటే ఏంటి, రీ అంటే షిఫ్టింగ్ టు రూరల్ ఏరియా ఫ్రమ్ అర్బన్ ఏరియా ఆర్ అర్బన్ ఏరియా టు నాన్ అర్బన్ ఏరియా. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక చోట నుంచి ఇంకో చోటకి మళ్ళీ వెళ్ళిన చోట మనకి ప్లాంట్ అండ్ మిషనరీ కూడా కావాలి కాబట్టి ప్లాంట్ అండ్ మిషనరీ కూడా ఇక్కడ వస్తుంది. ఎక్కడ 54Gలో వస్తుంది, 54GAలో కూడా వస్తుంది. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ వస్తుంది. అవి కూడా షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ముందే తెలిసింది కాబట్టి ఒక కంపెనీలో ప్లాన్స్ ఉంటాయి కాబట్టి డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ 1 year కన్నా ముందు పర్చేస్ చేయొచ్చు, లేదంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తర్వాత 3 years లోపన్నా పర్చేస్ చేయొచ్చు ఏదైనా. అది కూడా ఏంటి, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ. కాకపోతే 54Gలో ఏంటంటే ఇక్కడ ఫర్నిచర్ అనేది ట్రాన్స్ఫర్ చేసామనుకో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అంటే ఏంటి, 54G, GA అప్లై కాదు. అసలు ఫర్నిచర్ కొంటే ఎగ్జంప్షన్ కూడా రాదు మనకి. న్యూగానే కాదు, ఫర్నిచర్ కొంటే మనకి ఎగ్జంప్షన్ అప్లై కాదు 54Gకి, GAకి. కాకపోతే 54G, GA సేమ్ ఒకటే మొత్తం. ఇదేమో అర్బన్, G ఏమో అర్బన్ టు నాన్ అర్బన్, GA ఏమో సెజ్. ఇంకా మిగతా అంతా ఒకటే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్ 54Gలో అయినా GAలో అయినా ఇన్వెస్ట్మెంట్ అనేది అడ్వాన్స్ ఇచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయినా అంతే 2 కేసెస్లో.
ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్ 54 జీకి జీఏకి, ఇక్కడ జీలో అర్బన్ నుంచి రూరల్కి వెళ్తున్నాం, లేదంటే అర్బన్ టు నాన్ అర్బన్ ఏరియా వెళ్తున్నాం కాబట్టి న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఉండాలి. అదే సెజ్లో అనుకో సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ అయినా పర్లేదు, సెజ్ కాబట్టి ఎస్ వస్తుంది అక్కడ. సో సెకండ్ ఎస్ వస్తుంది. సో ఇక్కడ ఉండొచ్చు, సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ అయినా ఇక్కడ ఉండొచ్చు. మిగతా అంతా సేమ్ టు సేమ్. రెండు కేసెస్లో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అవుతుంది. అండ్ కొత్తగా మనకు వచ్చిన అంటే ఎగ్జామ్షన్ తీసుకున్నవి ఆ అసెట్స్ క్యాపిటల్ అసెట్స్ అనేవి హోల్డింగ్ పీరియడ్ 3 years. సో ఇప్పుడు కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 25. ఈ క్వశ్చన్ నెంబర్ 25 ఏంటంటే ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. ఇక్కడేమో సెక్షన్ 54D అప్లై అవుతుంది, అంటే కంపల్సరీగా ఎక్విజిషన్. సేల్ ప్రొసీడ్స్ రిసీవ్ చేసుకుంటాము, ఇండెక్సేషన్ వస్తుంది, ఎందుకంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసాము 2009, అది పర్చేస్ చేసింది కాబట్టి ఇండెక్సేషన్ వస్తుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 ఏంటంటే జ్యువెలరీ అనేది కూడా మనం హోల్డ్ చేసి ఉంటే కనుక అది 36 months ఎక్కువగా ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. సో ఇండెక్సేషన్ కూడా వస్తుంది. సో మనకి ఇక్కడ రెసిడెన్షియల్ హౌస్లో ఇన్వెస్ట్ చేశారన్నారు కాబట్టి సెక్షన్ 54F కూడా వస్తుంది. కాకపోతే సెక్షన్ 54F అనేది ఇందాక చెప్పుకున్నట్టు పైన క్వశ్చన్స్లో ప్రపోర్షనేట్గా వస్తుంది ఇక్కడ మనకి డిడక్షన్ అనేది. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 ఏమో 54G కింద వస్తుంది, అంటే షిఫ్టింగ్ టు రూరల్ ఏరియా ఫ్రమ్ అర్బన్ టు రూరల్ ఆర్ అర్బన్ టు నాన్ అర్బన్. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆ ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ అదంతా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మనం ఎగ్జాస్ట్ చేయాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20% ట్యాక్సేషన్, అదే లాంగ్ టర్మ్ అయితే కనుక 30% ట్యాక్సేషన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే కనుక ఇంకొంచెం తక్కువే పడుద్ది షార్ట్ టర్మ్ కన్నా. సో 54G ఏంటంటే సేమ్ ఎంతగా చెప్పుకున్నట్టే మొత్తం. సో సేల్ ప్రొసీడ్స్ ల్యాండ్ ఉంది, బిల్డింగ్ ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది, ఫర్నిచర్ ఉంది. సో మనం రిడక్షన్ తీసుకుంటున్నామంటే అంటే WDV ఎక్కడైతే వస్తుందో అదంతా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, మిగతా అంతా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ల్యాండ్ తప్ప మిగతా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. సో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫర్నిచర్లో ఇన్వెస్ట్ చేసిన మనకి ఎగ్జామ్షన్ రాదని చెప్పా. సో మనకి ఇక్కడ పర్టికులర్స్లో 4th పార్ట్లో ఫర్నిచర్లో 2 lakhs ఇన్వెస్ట్ చేసినా మనకి రాదు, మిగతా అన్నీ వస్తాయి 4, 7, 17 ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 28 lakhs వస్తుంది. అలాగే క్యాపిటల్ గెయిన్ చూసుకుంటే కనుక మనకి 29 lakhs వస్తుంది. క్యాపిటల్ గెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఫస్ట్ షార్ట్ టర్మ్ కింద అన్ని ఎగ్జాస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ షార్ట్ టర్మ్ అంటే బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఆ తర్వాత ల్యాండ్కి 4 lakhs అనేది క్యాపిటల్ గెయిన్ ఉంది, అందులో నుంచి 3 lakhs తీసేస్తాను ఇన్వెస్ట్మెంట్ అండర్ సెక్షన్ 54G కింద. అప్పుడు మనకి ఇంకా 1 lakh ఉంటుంది షార్ట్ టర్మ్, అది మనకి ఇంకా 1 lakh ఉంటుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ల్యాండ్. షార్ట్ టర్మ్ ఏమో వచ్చేసి మనకి ఫర్నిచర్ ఉంది కదా పైన 1 lakh, అదొక 1 lakh అనమాట. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏమో 20% పడింది 112 కింద. క్వశ్చన్ నెంబర్ 28. ఈ క్వశ్చన్ నెంబర్ 28 వచ్చే ముందు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి మనం IPCCకి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ, నెట్ యాన్యువల్ వాల్యూ ఉంటుంది. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎలా వస్తుంది? యాక్చువల్ రెంట్, ఎక్స్పెక్టెడ్ రెంట్ కంపేర్ చేయాలి. యాక్చువల్ రెంట్ కంపేర్ చేసి ఏది హైర్ అయితే అది మనం తీసుకుంటాం గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద. అయితే ఎక్స్పెక్టెడ్ రెంట్ మనం మళ్ళీ ఎలా చూడాలంటే ఒకవేళ స్టాండర్డ్ రెంట్ ఉంటే ఇలా చూడాలి. ఎఫ్ఎం అనే సబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఎఫ్ఎంలో ఏది హైయరో చూడు, అది స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేయి. స్టాండర్డ్ రెంట్ అంటే ఇంతకు మించి వెళ్ళకూడదు అన్నట్టుగా ఉంటుంది. సో స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేసి ఏది లోయరో తీసుకుంటే అది ఎక్స్పెక్టెడ్ రెంట్, అదే యాక్చువల్ రెంట్తో కంపేర్ చేసి ఏది హైయర్ అయితే అది తీసుకోవాలి. సో ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే ఏంటి? ఎఫ్ఎంలో ఏది ఎక్కువైతే అది తీసుకొని దాన్ని స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేసి ఏది లోయరో అది తీసుకుంటాం, అది ఎక్స్పెక్టెడ్ రెంట్. ఇది మళ్ళీ యాక్చువల్ రెంట్తో కంపేర్ చేసి ఏది హైయర్ అయితే అది తీసుకుంటాం, అదే గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో అలా తీసుకుంటే వచ్చేది ఇక్కడ అమౌంట్ మనకి 3 lakhs వస్తుంది. నెక్స్ట్
మున్సిపల్ ట్యాక్సెస్ అనేది మనం పే చేసింది అమౌంట్ తీసుకుంటాము. అది ప్రీవియస్ ఇయరా, అంతకుముందు ఇయరా, ఇయర్స్ అని కాదు, జస్ట్ ఇయర్ పే చేస్తే తీసేసుకుంటాం. అప్పుడు నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చదివేసండి. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమి అన్నారు, అంటే సెక్షన్ 115 BAC కింద వస్తే కనుక మనము సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే కనుక ఇంట్రెస్ట్ అంటే సెక్షన్ 24B రాదు. బట్ ఇక్కడ మనకి ప్రాపర్టీ రెంట్కి ఇచ్చారు, ఏరియర్స్ ఉంది కాబట్టి మేజర్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయ్యారు కాబట్టి రిపేర్స్కి 1,50,000 24B కింద తీసుకుంటాము. సో ఇంట్రెస్ట్ అనేది మనం డిడక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏరియర్స్ అనేది 30,000 రిసీవ్ చేసుకున్నారు. అది అంతకుముందు ట్యాక్స్ పడలేదు కాబట్టి మనం స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24A కింద తీసేసుకుంటాము. సో ఇదంతా మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్ కింద వస్తుంది. లాస్ వచ్చింది 48,500. ఈ లాస్ని కూడా మనము ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కాబట్టి ఎనీ అదర్ హెడ్ మనం సెట్ ఆఫ్ చేసుకోలేము. 2 lakhs వరకు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సింగ్కి తన ఫాదర్ నుంచి ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ వచ్చింది 67 యాజ్ ఎ గిఫ్ట్. సో సెక్షన్ 57 అప్లై అవుతుంది. సో ఇండెక్సేషన్ అదంతా ప్రీవియస్ ఇయర్ది తీసుకుంటాము, అంటే ప్రీవియస్ ఓనర్ది తీసుకుంటాము, కాస్ట్ కూడా ప్రీవియస్ ఓనర్ది తీసుకుంటాము. సోల్డ్ చేస్తారు ఎందుకంటే 25 lakhsకి స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇచ్చారు కాబట్టి ఇక్కడ దాన్ని రివర్స్ క్యాలిక్యులేషన్ చేసి స్టాంప్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎంత రిజిస్ట్రేషన్ పే చేశారో స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఇచ్చారు కాబట్టి రివర్స్ క్యాలిక్యులేషన్ చేసి స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటాం. మనము తీసుకుంటే అది 110% కన్నా తక్కువ ఉంది. అంటే 25 lakhs సేల్ చేశాను ప్లస్ 10% వేస్తే 27.5 వచ్చింది. అంటే 110% కన్నా తక్కువ ఉంది. అది 110% చేయగా కూడా తక్కువ ఉంది స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా. కాబట్టి స్టాంప్ డ్యూటీ వాల్యూ మనం ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ కింద తీసుకుని అది యాక్చువల్ సేల్ కన్సిడరేషన్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇండెక్సేషన్ అనేది కూడా ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి తీసుకుంటాము. 8 lakhs 7 lakhs అనేది కూడా అడ్జసెంట్ ప్లాట్స్ ద్వారా అంతకు మనం అడుక్కున్నట్టుగా పైన క్వశ్చన్లో అడ్జసెంట్ ప్లాట్స్ అయినా కూడా పక్కనే ఉంటాయి కాబట్టి మోడిఫికేషన్ చేస్తారు 1 unit కింద చేయడానికి. కాబట్టి మనం 1 unit కింద తీసుకుంటారు కాబట్టి 8 lakhs వస్తుంది, 7 lakhs వస్తుంది. అలాగే 54 EC కింద కూడా 10 lakhs వస్తుంది. సో అలా క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. And coming to the last question, that is question number 29. Section 112A కింద రావాలంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ అయి ఉండాలి. అది కూడా ఈక్విటీ షేర్స్, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ ట్రస్ట్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, ఈ 3 ఆటికే. అది కూడా ఈక్విటీ షేర్స్కి బై సేల్ రెండింటిలోనూ STT పే చేయాలి 112A కింద రావాలంటే. అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్లో జస్ట్ సెల్ అప్పుడు STT వస్తే చాలు. అది కూడా మనకి ఇక్కడ ఏదైనా ఈక్విటీ షేర్స్ అనేది STT ఏ కేసులో ఉంటుందో అది కూడా రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరగాలి. అలాగే యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్, యూనిట్స్ ఆఫ్ BT కూడా రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సేల్ జరగాలి, STT పే చేయాలి. అండ్ కొన్ని కేసెస్లో ఏంటంటే ఈక్విటీ షేర్స్కి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే అసలు 1/10/2004 ముందు STT అనే కాన్సెప్టే లేదు. అక్టోబర్ ముందు 1/10/2004 ముందు అసలు STT అనే కాన్సెప్టే లేదు. సో ఒకవేళ బిఫోర్ అట్లాంటప్పుడు పర్చేస్ చేసి సేల్ టైంలో STT ఉన్నా కూడా 112A కింద తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఈక్విటీ షేర్స్కి. అలాగే మళ్ళీ పర్చేస్ 1/4/2004 అప్పుడు కాదు, తర్వాతే జరిగింది. కాకపోతే ఏంటంటే కొన్ని 6 కేసెస్లో పర్చేస్ చేసేటప్పుడు STT ఉండదు. అదేంటంటే IPO, FPO, రైట్స్ అప్పుడు, ఈసప్ అప్పుడు, బోనస్ అప్పుడు, అమాల్గమేషన్, డీమర్జర్ అప్పుడు, ఇట్లాంటి కేసెస్లో అయినా కూడా STT లేకపోయినా పర్చేస్ అప్పుడు 112A అప్లికబుల్. సో ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. ఏంటంటే ఒక SSC ఉన్నారు. ఇక్కడ ఏంటంటే 112A కేసెస్లో లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఒకటిను ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో ఫస్ట్ SSCకి ఏమో 300 షేర్స్ ఉన్నాయి, పర్చేస్ చేశారు 17-18లో. సో సేల్ చేసేది ఆటోమేటిక్గా ప్రీవియస్ ఇయర్ 23-24 కాబట్టి లిస్టెడ్ షేర్స్ కాబట్టి 12 months కన్నా ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే
హైయెస్ట్ ఇక్కడ పర్చేస్ చేసిందేమో బిఫోర్ అనుకో 1/4/2018 కన్నా ముందైతే కనుక 1 February 2018 కన్నా ముందు పర్చేస్ చేసి ఆ తర్వాత సేల్ చేస్తే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది ఇట్లా చూడాలి. అదేంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ చూస్తాం. అప్పుడు ఫేర్ మార్కెట్ వాల్యూ, సేల్ కన్సిడరేషన్ లోయర్ చూసి దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్తో కంపేర్ చేసి ఏది హై అయితే అది తీసుకుంటాం. ఫేర్ మార్కెట్ వాల్యూ ఆర్ ద సేల్ ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st Jan 2018 తీసుకుంటాం. 31st Jan 2018 దాన్ని సేల్ వాల్యూతో కంపేర్ చేసి ఏది లోయర్ అయితే అది తీసుకొని దాన్ని మళ్ళీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్తో కంపేర్ చేసి ఏది హై ఉంటే అది మనం కాస్ట్ కింద తీసుకుంటాం. సో అది మనం కాస్ట్ కింద తీసుకుంటాం కాబట్టి 1200 సేల్ కన్సిడరేషన్. అలాగే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది 700, 1200లో కంపేర్ చేస్తే ఏది లో 700లో దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ యాక్చువల్ ఎంత 400 దాంతో కంపేర్ చేస్తే ఏది హై 700 కాబట్టి సో యాక్చువల్ సేల్ కన్సిడరేషన్ 1200 నుంచి 700 తీసేస్తే మనకి 300 షేర్స్ ఉన్నాయి కాబట్టి చేస్తే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1,50,000 ఇన్ ఎక్సెస్ ఆఫ్ 112 ప్రకారం ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh at the rate of 10% taxable కాబట్టి 50,000 taxable 10% ఎడ్యుకేషన్ చేసుకోవడం. ఇక్కడ ఇండెక్సేషన్ రాదు 112Aకి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మిస్టర్ రాజ్ 200 యూనిట్స్ పర్చేస్ చేశారు. ఫండ్ ఏ ఫండ్ బి ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫండ్ ఏ ఏంటంటే పర్చేస్ చేసేటప్పుడు అది లిస్టెడ్లో లేదు కానీ సేల్ చేసేటప్పుడు లిస్ట్లో ఉంది కాబట్టి మనకి 112A అప్లికబుల్. కాకపోతే ఫండ్ బి ఏమో పర్చేస్ టైంలో లిస్ట్లో లేదు, అలాగే సేల్ చేసేటప్పుడు లిస్ట్ లేదు కాబట్టి 112A అప్లికబుల్ కాదు ఫండ్ బికి. సో ఇప్పుడు ఫండ్ ఏకి ఎలా చూస్తాము 112A సెక్షన్ అప్లికబుల్. 112A ఎలా చూస్తామంటే ఫేర్ మార్కెట్ 112A అప్లికబుల్ కాబట్టి యూనిట్స్కి వచ్చేసరికి ఎలా చూస్తామంటే ఒకవేళ యూనిట్స్ లిస్ట్ లేదు కాబట్టి 31st March 2018 మనం అప్పుడు ఏం తీసుకుంటామంటే హైయెస్ట్ ట్రేడింగ్ వాల్యూ తీసుకుంటాము యూనిట్ది. ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద యూనిట్ అప్పుడు తీసుకుంటాం. ఫేర్ మార్కెట్ వాల్యూ కన్నా నెసెట్ వాల్యూ ఎంత ఇచ్చారు 750 ఇచ్చారు. ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ NAV యాజ్ ఆన్ 31st Jan 2018. ఎప్పుడైనా 112A కింద వస్తుందంటే మనం ఫేర్ మార్కెట్ వాల్యూ కానీ అవి తీసుకుంటాం. ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం ఎక్కువ 31st Jan 2018. ఓకే, ఇది లిస్ట్ అయ్యి ఉంది కాబట్టి మనం ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. మ్యూచువల్ ఫండ్ లిస్ట్ అయింది కాబట్టి సో 750 వస్తుంది మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద. సో సేల్ చేసింది 900 కాబట్టి మిగతా అంతా క్యాపిటల్ గెయిన్ కింద వస్తుంది. 900 + 750 200 యూనిట్స్ కాబట్టి క్యాపిటల్ గెయిన్ ఎంత 30,000 వస్తుంది. నెక్స్ట్ ఫండ్ బికి వెళ్దాం. ఫండ్ బి ఏంటి 112A అప్లికబుల్ కాదు ఎందుకంటే సేల్ టైంలో STT పే చేయలేదు, ఎందుకంటే అది లిస్టింగ్లో లేదు కాబట్టి. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇక్కడ ఎట్లా తీసుకుంటామంటే నార్మల్గా 50 to 2AC అప్లికబుల్ అనమాట. అక్కడ ఏంటి ఇప్పుడు లిస్టింగ్లో లేకపోతేనే మనం NAV చూస్తాము. యాక్చువల్ కాస్ట్ని దేంతో కంపేర్ చేయాలి హయ్యర్ ఆఫ్ ద యాక్చువల్ కాస్ట్ ఆర్ బిలో ఆఫ్ ద లోయర్ ఏంటి NAV చూస్తాము. దాంతోపాటు యాక్చువల్ సేల్ కన్సిడరేషన్ ఎంతకు సేల్ చేసామో అది చూస్తాము. NAV ఆర్ ద యాక్చువల్ సేల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ దాన్ని తీసుకెళ్ళి యాక్చువల్ కాస్ట్తో కంపేర్ చేసి ఏది హైయర్ అయితే అది తీసుకుంటాం. సో 900 కాబట్టి 2 కేసెస్లో సేల్ చేసింది 900, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 900 కాబట్టి క్యాపిటల్ గెయిన్ లేదు. అండ్ టోటల్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి మిస్టర్ రాజ్కి వచ్చేసరికి 30,000 ఉంది కాబట్టి 1 lakh కన్నా తక్కువ ఉంది కాబట్టి అసలు క్యాపిటల్ గెయిన్ అంటారు 112A లేదు. దట్స్ ఆల్.